గ్రామస్తులందరికీ వందనాలండి. పాట పాడుకుంటే ఉన్నామని మహింపరచుకుందాం. జీవితమెంతో అల్పం, నీ ప్రాణమెంతో స్వల్పం. జీవితమెంతో అల్పం, నీ ప్రాణమెంతో స్వల్పం. యేసులేని జీవితం అగమ్య గోచరం. విసరి వెళ్ళిన గాలి తిరిగి రాదు మళ్ళీ. శాశ్వతం కాదేది ఈ లోకంలో. ప్రభు యేసు నందే నీకు నిజ రక్షణ. 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 జీవితమెంతో అల్పం, నీ ప్రాణమెంతో స్వల్పం. యేసు లేని జీవితం అగమ్య గోచరం. నేతగాని నాడి కంటే వడిగా మరి సాగుచున్న క్షణములు నిట్టూర్పుతో. నేతగాని నాడి కంటే వడిగా మరి సాగుచున్న క్షణములు నిట్టూర్పుతో. జీవితమేవో శాపముగా, జీవనమే పోరాటముగా. జీవితమేవో శాపముగా, జీవనమే పోరాటముగా. బ్రతుకుచున్న నీకు యేసే శాంతి. బ్రతుకుచున్న నీకు యేసే శాంతి. జీవితమెంతో అల్పం, నీ ప్రాణమెంతో స్వల్పం. యేసు లేని జీవితం అగమ్య గోచరం. విసరి వెళ్ళిన గాలి తిరిగి రాదు మళ్ళీ. శాశ్వతం కాదేది ఈ లోకంలో. ప్రభు యేసు నందే నీకు నిజ రక్షణ. 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 దేవుని స్తోత్రం. గ్రామ ప్రజలకు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ గ్రామాన్ని ప్రేమించి ఆయన మాటలు చెప్పడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ మాటలు వినవలసిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెలియజేస్తుంది. ఆయన ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే, దేవుడు లోకంలో సర్వ మానవాళిని కూడా సృష్టించినట్లుగా సర్వ మానవాళి పాప పరిహారార్థ నిమిత్తము కలువరి శిలువలో ప్రాణం పట్టడానికి, ప్రతి ఒక్కరి మానవుని యొక్క పాపం నుండి విడిపించడానికి, తప్పించడానికి, కాపాడడానికి, రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఆయన 2024 సంవత్సరాల క్రితమే ఈ లోకాన్ని ప్రేమించి లోకంలో ఉన్న సకల మానవాళి పాప పరిహారార్థ నిమిత్తము ఆయన ఈ లోకానికి వచ్చాడండి. అంటే మనం పుట్టక మునిపే, భూమి పునాది వేయబడక ముందే సృష్టికర్త అయిన దేవుడు మనందరినీ కూడా ఎరిగి ఉన్నాడండి. ఎలాగంటే ఆయన తన రూపంలో, తన స్వరూపంలో, తన పోలిక చొప్పున నరులందరినీ కూడా చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అయితే ఈనాడు చాలా మంది ఏమనుకుంటున్నారంటే, ఒక సైన్స్ చదువుతున్న విద్యార్థి ఏమంటాడంటే, సైన్స్ ఏం చెప్తుంది అంటాడంటే, కోతి వలన కోతి రూపంలో మానవుడు పుట్టాడు, కోతిలో నుంచి మానవుడు వచ్చాడు అని చెప్పి సైన్స్ చదువుతున్న ఒక విద్యార్థి చెప్తాడు. మరి కోతిలో నుంచి మానవుడు పుడితే కనుక మరి కోతి రూపం రావాలి కదా, కోతి పోలిక రావాలి కదా, తన స్వభావం ప్రత్యేకమైన వాడిగా మనం చూసినప్పుడు, ఒక మనిషిని తయారు చేసిన విధం, ఒక మనిషిని పరిశీలించి చూసినప్పుడు అంతా కూడా చాలా సిస్టమేటిక్ గా ఉంటదండి. ప్రతిదీ మన అవయవాల్లో, మన అద్దంలో మనం చూసుకుంటే మనం ఎలా ఉన్నా మనకు అర్థమవుతుంది. మన అవయవాలు అన్ని కూడా చాలా సిస్టమేటిక్ గా ఒకదానికొకటి అన్ని కూడా దీనికోసం ఇది అమర్చబడింది, ఇది లేకపోతే, ఒక కన్ను లేకపోతే నా పరిస్థితి ఏమై అని ఒకసారి మనం ఆలోచిస్తే కనుక దేవుడు మళ్ళీ ఎంతగా ప్రేమించాడో, ఎంతగా మనల్ని కోరుకున్నాడో మనకు అర్థమవుతుందండి. ఈనాడు చాలా మంది కళ్ళు లేనివారు, కాళ్ళు లేనివారు, ఎంతో మంది ఇబ్బంది పడుతున్న వారిని మనం చూస్తున్నాం. కానీ దేవుడు అన్ని
అన్ని అవయవాలను మనకిచ్చి ఎంతగా మనల్ని ప్రేమించాడో ఒకసారి మనం చూసుకుంటే, తన రూపంలో మనిషి ఉండాలనుకున్నాడు, తన స్వరూపంలో మనిషి ఉండాలనుకున్నాడు, తన పోలికలో మనిషి ఉండాలనుకున్నాడు. కాబట్టి అందరినీ తన రూపంలో తన స్వరూపంలో పక్షపాతం లేకుండా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకం అంటే ఒక రారండి, ఒక జాతి రాదు, ఒక మతం రాదు, ఒక కులం రాదు, ఒక ప్రాంతం రాదు, ఒక ఊరు రాదు, ఒక దేశం కూడా రాదండి. అందరూ మొత్తం ప్రపంచంలో ఉన్న సకల మానవాళి అందరినీ కూడా ఆయన ప్రేమించాడు. ఆయన ఒక మతానికి గాని, ఒక కులానికి గాని, ఒక జాతికి గాని ఆయన సంబంధించిన దేవుడు కాదండి. పక్షపాతం లేని దేవుడు, అందరినీ ప్రేమిస్తున్న దేవుడు, అందరి కోసం ఆయన ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టిన దేవుడిగా పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రియ సహోదరి, ఈ లోకంలో మనం అనుకుంటాం కదా, నాకేంటి కొదువు ఉంది, నాకేంటి లోటు ఉంది, నేను మానే ఉన్నాను, నేను చక్కగా ఉన్నాను, చక్కగా జీవిస్తున్నాను, కావలసినవన్నీ నేను సమకూర్చుకుంటున్నాను, కష్టపడి పని చేస్తున్నాను, నాకు ఏ లోటు లేదు, నాకు అన్ని ఉన్నాయి, నా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తుంది, నేను కష్టపడి చదువుకుని ఉద్యోగం సంపాదించుకున్నాను అని ఎన్నో విధాలుగా మనం ప్రబలుగాలు చెప్తా ఉంటాం, ఎన్నో విధాలుగా మనం సంతోషిస్తూ ఉంటాం అనుకున్న దాన్ని బట్టి. అలాగే ప్రతి ఒక్కరు పుట్టిన మానవుడు ఎదుగుతూ తన జీవితంలో శారీరకంగా ఎంతకైనా సంపాదించుకోవచ్చు, ఎంతైనా ఎదగొచ్చు. కానీ మరి మనము చనిపోయిన తర్వాత మనకు ఒక జీవితం ఉందనే విషయం కూడా మనం గమనించాలి. ఎప్పుడు మనం చనిపోతామో ప్రతిదానికి కాలం ఉంది, ప్రతిదానికి సమయం ఉంది. కానీ మనం ఎప్పుడు చనిపోతాం అడిగితే ఎవరైనా చెప్తారండి? మీరు ఎప్పుడు చనిపోతారో అని అడిగితే, బ్రదర్ గారు మీరు ఎప్పుడు చనిపోతారంటే ఈయన తెలుసా? ఆ సిస్టర్ గారిని అడిగితే మీరు ఎప్పుడు చనిపోతారంటే చెప్పగలుగుతారా? మనం ఎప్పుడు చనిపోతామో చెప్పలేమండి. మరి ఎప్పుడు మీ అబ్బాయి మీ పుడతాడో, మనం ఒక గర్భిణీ స్త్రీ దగ్గరికి వెళ్ళి అమ్మ నువ్వు ఎప్పుడు ప్రసవిస్తావో నీకు తెలుసా అని అడిగితే ఆవిడ చెప్తుందా అండి? డాక్టర్ గారు చెప్తారండి? అంటే అన్నిటికీ ఒక సిస్టమేటిక్ ఒక టైం అంటూ ఉంటుంది, ఒక పీరియడ్ ఉంటుంది అనమాట. అది ఎప్పుడు ఏ విధంగా జరగాలో ఆ విధంగానే జరుగుతుంది. అంటే దానికి ఒక వ్యక్తి ఉన్నాడని, మనం దాని వెనకాల ఒక వ్యక్తి నడిపించి ఒక వ్యక్తి ఉన్నాడని మనం గుర్తుపెట్టుకోవాలి, ఆలోచించాలి. మనకి మనంగా ఏది చేసుకోలేము, మనం ఏది చేస్తున్నా మన వెనకాల ఒక వ్యక్తి ఉంది, ఒక శక్తి ఉంది, ఒక బలం ఉంది, ఒక ధైర్యం ఉందని మనం అర్థం చేసుకోవాలండి. ఆ శక్తి ఆ బలము మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఆ శక్తి లేకపోతే, ఆ బలం మన వెనక మన లేకపోతే మనం చేసేయన్ని విఫలం అవ్వచ్చు. మనం అనుకుంటాం అన్నీ చేసేయచ్చు, నాకు శక్తి ఉంది, బలం ఉంది, ఆరోగ్యం ఉంది, జ్ఞానం ఉందని. కానీ మన వెనకమాల దైవ శక్తి లేకపోతే కనుక మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయత్నాలన్నీ విఫలం అయిపోతాయని మనం గుర్తుంచుకోవాలి. దేవుడు ప్రేమించి మన ఈ లోకానికి పంపించాడు. పంపించిన నరుడు ఏం చేస్తున్నాడంటే తనకు నచ్చినట్లుగా జీవిస్తూ పాపాన్ని కొని తెచ్చుకున్నాడండి. ఆ పాపం వల్ల ఏమొస్తుందంటే శాపం వస్తుంది, మరణం వస్తుంది. ఆ మరణం నుంచి విడిపించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడండి. ఆ పాపం నుంచి విమోచించడానికి, ఆ శాపం నుంచి తప్పించడానికి ఆయన పరలోకము నుండి ఈ లోకానికి వచ్చి మనందరము చనిపోయిన తర్వాత మనం తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి చనిపోతాం, అందరం చనిపోతాం. మరి చనిపోయేటప్పుడు మన జీవితం ఎలా ఉందో మనం పరీక్ష చేసుకోవాలి. మనం బట్టి ప్రతిదీ కూడా మనం ఏం చేసుకోవాలంటే కడుక్కోవాలి. ఈనాడు చాలా మంది అనుకుంటారు కదా, మేము చేసిన తప్పులన్నింటికి కూడా మేము ఏం చేయాలంటే పుణ్యకార్యాలకు వెళ్ళి తీర్థయాత్రలకు తిరిగి దాన ధర్మాలు చేస్తే మనం చేసిన పాపాల నుంచి విడిపించబడతాము, మనము పుణ్యలో కనుక స్వర్గానికి చేర్చబడతామని చెప్పి చాలా మంది నమ్ముతారండి. అవునండి, మనం ఈ లోకంలో ఏం చేసినా కానీ మనము పుణ్యలోకానికి చేరుకోలేము. మనం చేసిన తప్పుల నుంచి పాపం నుంచి విడిపించాలంటే పరిశుద్ధుడైన రక్తం, ఒక వ్యక్తి రక్తాన్ని చిందించాలని వేదాలైనా కానీ అనేక శాస్త్రాలు చెప్తున్న విషయం ఏంటంటే ఒక పరమాత్ముని యొక్క రక్తము చిందింపబడితేనే కానీ మానవాని యొక్క పాపం నుంచి విడుదల లేదు, విమోచన లేదని ప్రతి ఒక్క గ్రంథము కూడా తెలియపరుస్తుందండి. ఆ పాపం నుంచి విడిపింపబడాలంటే పరిశుద్ధుడైన ఒక వ్యక్తి మనందరి పాపముల నిమిత్తం రక్తం చిందించాలి. ఆయన ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. పరిశుద్ధుడిగా ఆయన జన్మలో పరిశుద్ధత ఉంది, ఆయన జీవితంలో పరిశుద్ధత ఉంది. 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడంటే పరిశుద్ధంగా జీవించాడండి, పాపం లేనివాడిగా జీవించాడు. ఎంతోమంది పాపులను ఆయన కరుణించాడండి, ఎంతోమంది పాపులను ఆయన క్షమించాడండి. ఆయన మీద నిందలు వేసి ఆయన కొట్టిన వారిని, ఆయన తిట్టిన వారిని కూడా ఆయన క్షమించాడండి. ఎంత గొప్ప ప్రేమోనండి ఆయనది. ఎంతగా ప్రేమించాడంటే నీ కోసం నా కోసం కలువరి శిలలో ప్రాణం పెట్టే అంతగా ఒక రక్తపు బొట్టు కూడా ఆయన శరీరంలో లేకుండా మనందరి కోసం ఆయన చిందించిన దేవుడిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు కనిపిస్తున్నారండి. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీరు చనిపోయే లోపల మీ పాపం నుంచి విడిపింపబడాలంటే యేసు ప్రభుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఆయన నా కోసం ఈ లోకానికి వచ్చాడని, నా పాపముల కోసం ఆయన మరణించాడని కనుక మీరు నమ్మగలిగితే, మీరు ఎంత ఘోర పాపులైనా, మీరు ఏ స్థితిలో ఉన్న, ఏ కులానికి చెందిన వారైనా, ఏ మతానికి చెందిన వారైనా, ఏ జాతికి చెందిన వారైనా, మీరు అందంగా ఉన్నా, మీరు అందంగా లేకపోయినా, మీరు ఉన్నవారైనా, మీరు లేని వారైనా, మీరు ఎలాంటి వారైనా, మిమ్మల్ని లోకమంతా అసహించుకుంటున్నా, మీరు ఈ లోకంలో ఎవరు మిమ్మల్ని ప్రేమించకపోయినా
ప్రభువైన యేసుక్రీస్తు వారి సహోదరి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, ముఖ్యంగా ఈ గ్రామాన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ మాటలు ప్రకటించడానికి మీ మధ్యకి ప్రభువైన యేసుక్రీస్తు వారు నడిపించారండి. మీరు కనుక ఆ యేసుని నమ్మాలంటే, ఆ యేసుని విశ్వాసం ఉంచాలంటే, ఇంకా ఆ యేసు గురించి తెలుసుకోవాలంటే మీ దగ్గర ఉన్న మందిరాలకు వెళ్ళండి. అక్కడ దైవజనులు ఉంటారు, మీకు అనేక విషయాల గురించి యేసు ప్రభు గురించి మీకు తెలియపరుస్తారు. మా సహోదరుల దగ్గర కొన్ని కరపత్రాలు ఉన్నాయండి, అవి చదవండి. యేసు ప్రభు ఎలా ఈ లోకానికి వచ్చాడో మీరు తెలుసుకోగలుగుతారు. ఆయన దేవుడిగా ఎలా జీవించాడు, ఏ విధంగా నడిచాడో, ఆయన జీవితం ద్వారా మనకి ఏం నేర్పిస్తున్నాడో అన్నీ కూడా మీరు తెలుసుకోగలుగుతారు. ఆ విధంగా యేసు ప్రభుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించాలని కోరుకుంటున్నాం. మేము కూడా ఒకనొక సమయంలో ఆ విధంగానే మాకు నచ్చినట్లుగా లోకంలో జీవించిన వారమే. మీలాగానే మేము కూడా యేసు ప్రభు పత్రికను చదివాం, యేసు ప్రభు గురించి తెలుసుకున్నాం. ఆయన నా కోసం ఈ లోకానికి వచ్చాడని అంగీకరించాం, ఆ పాపల నుంచి విడిపింపబడం. అటువంటి కృప ఈ గ్రామ ప్రజలందరూ పొందుకోవాలని ప్రేమతో ఈ మాటలు ప్రకటించడానికి మీ మధ్యకు వచ్చాం. కాబట్టి మీరందరూ ఆ ప్రభు అందు విశ్వాసం ఉంచి తెలుసుకుని ఆయన సొంత రక్షకుడు అంగీకరించాలని కోరుకున్నట్టు కృప ఈ గ్రామ ప్రజలకు ప్రభువైన యేసుక్రీస్తు వారు కలుగచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమగల మా ప్రభువా, దయగల మా తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఈ గ్రామస్తులను దర్శించు ప్రభువా. ఈ గ్రామస్తులు ప్రతి కుటుంబం నాయన నిన్ను నమ్ముకోవాలి ప్రభువా, నాయన నీ మాటలు తెలుసుకోవాలి ప్రభువా. నాయన నా తండ్రి, నా ప్రభా, నీళ్ళు ఎదిగేటట్టుగా నాయన ప్రతి కుటుంబం నాయన నా తండ్రి, నా ప్రభా, అందరైనా నాయన నమ్ముకుని నాయన నీళ్ళు ఎదిగేటట్టుగా చేయమని, నీ కాపుదలని, కృపాన్ని, ప్రేమని, భద్రత వాళ్ళందరిపైన కుమ్మరించమని, కాపుదలను ఏర్పరుస్తున్నాం, నడుతున్నాం తండ్రి. ఆమె.